ఒకప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుతుందని చెప్పిన దావీదు తన కీర్తన గ్రంథం మరో చోట అంటాడు, నా సారము ఎండిపోయినది అంటాడు. ఎందుకు ఎండిపోయిందో తెలుసా? దేవుని మాటకు లోబడక, పాపములో ఉండబట్టి, పాపములో జీవించడం బట్టి తన బ్రతుకు ఎండిపోయింది. కానీ దేవుళ్ళకు రాకుండా తిరిగి దేవుడు చిత్రీకరణ చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి లో కూడా ఆయన మాటకు లోబడతావా? స్తోత్రం, హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. వాడని బ్రద్దలే పరిస్థితి వచ్చింది. వాడలో దేవుని మాట వినని వాడు ఒకడున్నాడు. తప్పు చేసింది వాడలో అందరా? తప్పు చేసింది వాడలో అందరా? కాదు, ఒకడే. ఒక్కడ తప్పుకి, ఒక్కడ పొరపాటుకి వాడ మొత్తం శ్రమ పాలయ్యాడు. సోదరుడా, నువ్వొక్కడ చేసే పొరపాటు నీ ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తుంది. బిడ్డా, నువ్వొక్కదానికి చేసే పొరపాటు నీ ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తుంది. మేము ఆత్మీయంగా బలపడ్డాము, బాప్టిజం తీసుకోవాలని అనుకున్నాము. రావడానికి ముందు మా హస్బెండ్ నేనైతే వట్టి చేతులతో ఇక్కడికి వస్తున్నాం, ఏదో ఒకటి కలిగి వెళ్ళాలి అనుకున్నా. నిజంగా ఎలా అయితే దేవుడు మాట్లాడంటే మా కోసమే అని అన్నట్లు అనిపించింది. నీతో ఎవరి దృష్టిలో, ఎవరి లెక్కలో లేమని అనుకుంటున్నాం, కానీ దేవుడి దృష్టిలో ఉన్నాడని చాలా గొప్పగా డాడీ ద్వారా మాట్లాడడం మాకు ఎంత ఆనందంగా. ఇప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా ఆయన కోసం మేము బ్రతకగలమన్నా ఇది మాలో కలిగింది. వాళ్ళు అబద్ధాలు అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు కదా, నమ్మలేని స్థితిలో ఉంటే ఏదో ఒక్కసారి అలా వెళ్దాము అని చెప్పి వచ్చి ఇక్కడ జరిగే అద్భుతాలు చూస్తే వాళ్ళు కల్లారా నిజమని తెలుసుకుంటారు కదా. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, మైండ్ సరి లేకుండా అట్లా ఉంటుండింది. కానీ అక్కడ శాతబడి కీడు అనేది బయట మే నెలే మొదటి మంగళవారం వచ్చి నాకు బాగు చేశాడు డాడీ ప్రార్థనతో. మళ్ళీ అప్పటి నుంచి నాకు ఆరోగ్యంగా బాగున్నాను ప్రభు దయ వల్ల. మళ్ళీ బండి మీద లోన్ ఇస్తే స్థలం కొనుక్కున్నాను. ఇప్పుడు మనశ్శాంతిగా మంచి డ్రైవింగ్ చేసి మంచి దైవకం కలిగిన దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పని ఈరోజు రక్షింపబడి బాప్టిజం తీసుకున్నాడు. ఒక వ్యక్తి, ఒక ఆత్మ రక్షింపబడింది. అందరూ ఇది ఫేక్, అది ఇదని అనుకుంటారా? అవన్నీ కాదు, ఇది నిజమే. నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు. అడిగినది ప్రతిదీ తప్పకుండా సాయం చేస్తున్నాడు, జరుగుతుంది. ఎవరు వచ్చినా కానీ డాడీ ప్రార్థన చేసిందంటే ఖచ్చితంగా బాగుపడతారు. ఏ రోగాలు, ఏ జబ్బులు ఏ ఉన్నా కానీ, అప్పులు బాధలు ఉన్నా కానీ తీరిపోతున్నాయి, మేలు జరుగుతుంది. దేవుడు తప్పక సహాయం చేస్తున్నాడు. అసలు డాడీలో దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఆయన తగిలితేనే ఇంత స్వస్థ జరుగుతుందంటే, కుటుంబరాలు మేలు జరుగుతున్నాయి అంటే, పోయి సంవత్సరం నుంచి నేను ఈ సంవత్సరం రోజుకి చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను మళ్ళీ. ఫస్ట్ టైం నేను రావటం, ఉజ్జీవంగా బలపడ్డాను. నా జీవితం కట్టుకోవడానికి, మా ఆయన మారు మనసు పొందడానికి
డాడీ చెప్పిన మాటలు నాకెంతో మారు మనసును దయచేసాయి. ఆయనలో గొప్ప అభిషేకం ఉందని మేము చూసామండి. ఇవాళ కొంతమంది రక్షించబడ్డారు, కొన్ని అద్భుత కార్యాలు జరిగాయి, అటన్నిటి మేము చూసాము. సార్ని అయితే నేను ఫస్ట్ సార్ చూస్తాం అయితే ఆత్మీయంగా చాలా బాగా అనిపించింది నాకు. కొంత భారంతో వచ్చాం, ఆ భారం వెళ్ళిపోయినట్లు అనిపించింది. మేము ఏదైతే ఆశించి వచ్చామో దానికి తగ్గ వాగ్దానం మాకు ఫాదర్ ద్వారాగా లభించింది అనిపించింది. అందుకైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్.